హనుమంతుడు లంకా దహనం ఎలా చేశాడో మీకు తెలుసా? హనుమంతుడు లంకా నగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనాల మీదకు దూకుతూ ఒక్కొక్క భవనానికి నిప్పంటించడం మొదలు పెట్టాడు. ఒక భవనం మీద నుంచి మరొక భవనం మీదకు దూసుకు వెళ్తూ భవనాలన్నింటికి నిప్పంటిస్తున్నాడు. చిన్న పెద్ద భవనాలు అన్నింటినీ తగలబెడుతున్నాడు. లంకలో ఉన్న సంపన్నుల గృహములలో ఉన్న సకల సంపదలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అగ్నికి వాయువు తోడవడం వలన రావణుడి గృహంతో సహా లంక అంతా తగలబడిపోతూ ఉంది. హనుమంతుడు కొన్ని గృహాలకు నిప్పంటేస్తే గాలి బలంగా వీచడం వల్ల మిగిలిన గృహములకు కూడా వ్యాపించింది. ఈ వానరం ఎక్కడి నుంచి వచ్చి పడిందో అగ్నిదేవుడి రూపంలో మన లంకను తగలబెట్టింది కదా అని వాపోతున్నారు. బిగ్గరగా ఏడుస్తున్నారు. ఆ భవనములు కాలిపోతున్నప్పుడు వెలువడుతున్న చెడచెటా ధ్వనులు పిడుగులు పడ్డట్టు ధ్వనిస్తున్నాయి. వీడు సామాన్యుడు కాదు. రావణుడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన కుబేరుడో, యముడో, దేవేంద్రుడో లేక సాక్షాత్తు కాలపురుషుడు అయి ఉంటాడు. లేకపోతే ఇంత విధ్వంసం ఎందుకు సృష్టిస్తాడు అని పరి విధాలుగా అనుకుంటున్నారు. హనుమంతుడి తోక చుట్టూ మంటలు విరజిమ్ముతూనే ఉన్నాయి. హనుమంతుడి చేత హింపబడిన లంకా నగరం చూచి దేవతలు, అసురులు, గంధర్వులు సంతోషించారు. మహాబలవంతుడు జై హనుమాన్.